ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025 సంవత్సరం ఫిబ్రవరి మాసం 15వ తేదీ అనగా శనివారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరము మాఘమాసము ఉత్తరాయణము బహుళపక్షము తిథి తదియ ఫిబ్రవరి 14వ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి 9:52 నుండి ఫిబ్రవరి 15వ తేదీ అనగా శనివారం నాడు రాత్రి 11:52 వరకు. తదుపరి తేదీ బహుళపక్షం చవితి ఫిబ్రవరి 15వ తేదీ అనగా శనివారం నాడు రాత్రి 11:52 నుండి ఫిబ్రవరి 16వ తేదీ అనగా ఆదివారం నాడు అర్ధరాత్రి 2:16 వరకు. నక్షత్రం ఉత్తర ఫాల్గుని ఫిబ్రవరి 14వ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి 11:09 నుండి ఫిబ్రవరి 15వ తేదీ అనగా శనివారం నాడు అర్ధరాత్రి 1:39 వరకు. తదుపరి నక్షత్రం హస్త ఫిబ్రవరి 15వ తేదీ అనగా శనివారం నాడు అర్ధరాత్రి 1:39 నుండి ఫిబ్రవరి 17వ తేదీ అనగా ఆదివారం నాడు తెల్లవారుజామున 4:31 వరకు. కరణం పణజి ఫిబ్రవరి 14వ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి 9:52 నుండి ఫిబ్రవరి 15వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 10:49 వరకు. భద్ర ఫిబ్రవరి 15వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 10:49 నుండి ఫిబ్రవరి 15వ తేదీ అనగా ఆదివారం నాడు రాత్రి 11:52 వరకు. భవ ఫిబ్రవరి 15వ తేదీ అనగా శనివారం నాడు రాత్రి 11:52 నుండి అదే రోజు అర్ధరాత్రి 1:02 వరకు. వారము శనివారము సూర్యోదయం ఉదయం 6:46 సూర్యాస్తమయం సాయంత్రం 6:14 చంద్రోదయం ఫిబ్రవరి 15వ తేదీ అనగా శనివారం నాడు రాత్రి 8:39 చంద్రాస్తమయము ఫిబ్రవరి 16వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 8:52 రాహుకాలం ఉదయం 9:38 నుండి 11:04 వరకు. యమగంట కాలం మధ్యాహ్నం 1:56 నుండి 3:22 వరకు. గుళికా సమయం ఉదయం 6:46 నుండి 8:12 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:18 నుండి 9:03 వరకు. వర్జ్యము ఉదయం 7:06 నుండి 8:52 వరకు. అభిజిత్ ముహూర్తాలు మధ్యాహ్నం 12:07 నుండి 12:53 వరకు. అమృతకాలం సాయంత్రం 5:41 నుండి 7:27 వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 5:09 నుండి 5:57 వరకు. సూర్యరాశి కుంభరాశి అనగా కుంభరాశిలో సూర్యుడు. జన్మరాశి చంద్రుడు కన్యారాశి ద్వారా ప్రయాణిస్తాడు. దిశాశూలం తూర్పు. ఇవండి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఈ రోజు మాటలను నియంత్రించుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా అపరిచిత వ్యక్తులను నమ్మకుండా ఉండాలి. వారితో ఎటువంటి విషయాలను కూడా పంచుకోకూడదు. ఈ రోజు ఏదో ఒక విషయంలో మోసపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వడ్డీకి కక్కుర్తిపడి అప్పు ఇస్తే గనక నష్టపోయే అవకాశాలు చాలానే ఉన్నాయి. అదేవిధంగా వ్యాపారస్తులు తమ భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది, లేదంటే మోసపోతారు. ఈ రోజు ఆరోగ్యపరంగా ఏవైనా సమస్యలు ఉంటే గనక వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఎందుకంటే జ్వరం, జలుబు, దగ్గు వంటి సమస్యలు తీవ్రంగా ఈరోజు మిమ్మల్ని వేధిస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు ఈరోజు తమ వ్యాపారానికి కొన్ని ఆధునిక నమూనాలను జోడించడం ద్వారా కావలసిన అభివృద్ధిని పొందవచ్చు. మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకునేటందుకై ఈరోజు సమయాన్ని కేటాయించండి. ఈ రోజు మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పెట్టుబడి పెట్టేటప్పుడు చాలా తెలివిగా వ్యవహరించాల్సి ఉంటుంది. కుటుంబ జీవితంలో మాధుర్యం ఉంటుంది. అత్తగారి వైపు కుటుంబ సభ్యులతో ఆర్థిక సహాయం అడిగే అవకాశాలు కనబడుతున్నాయి, అయితే సులభంగా లభిస్తాయి. ఈ రాశి వారు తమపై ఉన్న పని ఒత్తిడి కారణంగా మరింత ఒత్తిడికి గురవుతారు. ఎగుమతి దిగుమతి వ్యాపారం ఈ రోజు అభివృద్ధి వేగంగా చెందుతుంది. సానుకూల ఫలితాలు ఈ రోజు వస్తాయి. సాహిత్యంపై ఈ రోజు మీకు ఆసక్తి పెరుగుతుంది. మీ జీవన శైలిని మెరుగుపరుచుకునేటందుకై ఎక్కువ డబ్బును ఖర్చు చేస్తారు. బ్రాండింగ్ మరియు అమ్మకాల బృందంపై దృష్టి పెట్టడంతో పాటు వ్యాపారంలో కొత్త ప్రాజెక్టులకు సంబంధించి మీ శక్తి ఎక్కువగా ఉంటుంది. మీ కృషి ద్వారా ఈ రోజు అందరి హృదయాలను గెలుచుకోవడంలో మీరు విజయం సాధిస్తారు. మీ పనిపై మీ సామర్థ్యంపై మీకు నమ్మకం ఉండాలి. ఉద్యోగం చేసేవారు ఈ రోజు ఎక్కువ పని భారాన్ని మోయాల్సి ఉంటుంది. ఈ పని కారణంగా బిజీగా ఉంటారు అనే విషయం స్పష్టంగా కనపడుతుంది. ఉద్యోగస్తులు మరియు నిరుద్యోగులలో తమ కెరియర్లోని పురోగతి సాధించడానికి అనేక అవకాశాలను పొందుతారు. అయితే వచ్చే అవకాశాలను గుర్తించాల్సి ఉంటుంది మరియు వాటిని జారిపోనివ్వకుండా చూసుకోవాలి. మాటలను నియంత్రించుకోవాలి. కుటుంబంతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించడానికి ప్రయత్నించాలి. ఈ రోజు కష్టపడి పనిచేసే రోజు అవుతుంది. కార్యాలయంలో కూడా కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. ఈ కారణంగా కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కోవచ్చు. మహిళలకు ఆరోగ్యంలో ఇబ్బంది కలిగినట్లయితే తప్పకుండా మహిళా వైద్యులను సంప్రదించడంలో ఆలస్యం చేయకూడదు. ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేటందుకై జీవన శైలిలో యోగా మరియు ధ్యానం లాంటివి జోడించుకోవాల్సి ఉంటుంది.
మనస్సులో ప్రతికూల భ్రమలు పెరుగుతాయి. ఇతరుల సహాయాన్ని తీసుకునే బదులు ఈ రాశి వారు తమ మీద నమ్మకంతో పనిచేస్తే వారికి విజయం తప్పకుండా లభిస్తుంది. స్నేహితులతో మరియు బంధువులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా ఈరోజు ప్రయోజనకరమైన రోజు అని చెప్పవచ్చు. మీ సామర్థ్యాలు మరియు పనిలో కొత్త పార్టీలతో పరిచయాలను సృష్టిస్తాయి. కార్యాలయంలో పనిచేసే వారికి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారంలో కొత్త ఒప్పందాలను చేసుకుంటారు. వెండి బంగారం వ్యాపారస్తులు ఈరోజు నిరాశ చెందవచ్చు. కుటుంబంతో కలిసి సమయాన్ని గడుపుతారు. అదేవిధంగా ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. సాయంత్రం వేళ కుటుంబ సమేతంగా స్నేహితులతో గడపడం ద్వారా మీరు సంతోషంగా ఉంటారు. చట్టపరమైన విషయాలకు దూరంగా ఉండాలి. ఏదైనా ఒక ముఖ్యమైన విషయంలో ఈ రోజు మీరు విజయం సాధిస్తారు. ప్రణాళికలపై పనిచేయడానికి సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది. రోజంతా కష్టపడి పనిచేసినా కానీ తగిన ఫలితం అయితే ఉండదు. అనగా ఫలితాలు అంత ఆశించినంత గొప్పగా ఏమీ ఉండవు. కుటుంబ పరంగా ప్రధానమైన నిర్ణయాలు పెద్దల సమక్షంలో విజయవంతంగా పరిష్కరించబడతాయి. ప్రేమ మరియు వైవాహిక జీవితంలో ఉన్నవారికి సంతోషకరమైన క్షణాలతో ఈ రోజు గడిచిపోతుంది. విద్యార్థులు చదువులో రిస్క్ తీసుకునే అవకాశం ఉంది. అయితే రిస్క్ తీసుకోవడం అంటే ఇక్కడ మీకు నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉంది అని మీరు నిరూపించడం. ఈ రోజు రాజకీయ నాయకులు అకస్మాత్తుగా కొంత ప్రయాణం చేయవలసి రావచ్చు. అయితే ఈ ప్రయాణం కారణంగా పరుగులు పెట్టవలసి రావచ్చు. ఈ రోజు సాహిత్యంపై మీకు ఆసక్తి పెరుగుతుంది. మీరు మీ ప్రేమికుడికి ఖరీదైన బహుమతిని ఏదైనా ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రోజు అపరిచితులతోనూ వ్యాపార భాగస్వాములతోనూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వివాహపరంగా ఏవైనా అడ్డంకులు వస్తే గనక అవి కూడా తొలగిపోతాయి. గృహ జీవితంలో అత్తమామల జోక్యం వలన కొంత ఇబ్బంది పడవచ్చు. కార్యాలయ రంగంలో ఉన్నవారికి కొత్త ఆలోచనలు పరీక్షించడానికి ఇది మంచి సమయం. ఉద్యోగస్తులు చిన్న చిన్న ప్రాజెక్టులపై ఎక్కువ శ్రద్ధను వహించాల్సి ఉంటుంది. శనివారానికి గ్రహాధిపతి శనేశ్వరుడు మరియు రాహువు. శనేశ్వరుని అధిష్టాన దైవం శ్రీ బ్రహ్మదేవుడు మరియు శ్రీ యమధర్మరాజు. శనేశ్వరుని అనుగ్రహం కొరకు శనివారాల్లో శ్రీ మహావిష్ణువు ఆలయాన్ని మరియు శ్రీ హనుమాన్ ఆలయాన్ని సందర్శించాల్సి ఉంటుంది. అదేవిధంగా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం మరియు శ్రీ హనుమాన్ చాలీసాను పఠించాలి. రాహు యొక్క అధిష్టాన దైవం శ్రీ దుర్గాదేవి మరియు సర్పదేవతలు. రాహు యొక్క అనుగ్రహం కొరకు శనివారాల్లో శ్రీ దుర్గామాత ఆలయాలను రాహుకాలంలో సందర్శించాలి. శ్రీ దుర్గా సప్తశ్లోక స్తోత్రం మరియు శ్రీ దుర్గా సూక్తం పఠించాల్సి ఉంటుంది. శనివారం నాడు వికలాంగులకు పెద్దలకు సేవ మరియు దాతృత్వం చేయవలసిన రోజు. ఇనుము, భూమి, వ్యవసాయం, గృహ నిర్మాణం, యోగా, ధ్యానానికి సంబంధించిన పనులు చేయాలి. ముఖ్యమైన పనులు ప్రారంభించకూడదు. ఇతరులను నిందించడం, జుట్టు మరియు గోళ్లు కత్తిరించడం వంటివి చేయకూడదు. గ్రహబలం కొరకు శనివారం నాడు నలుపు, ముదురు నీలం మరియు ఇతర ముదురు రంగు దుస్తులు ధరించాల్సి ఉంటుంది. శనివారం నాడు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేస్తే ఆయుష్ పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. వస్తు వాహనాలు లభిస్తాయి. ప్రతి పనిలోనూ శుభం చేకూరుతుంది. ఇవ్వండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.